ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా ఆపుతుందట. ఓర్పు అనేది ఇప్పుడు భార్యాభర్తలకు ఇరువురికి చూసినట్లయితే ఈరోజు కుటుంబ వ్యవస్థ, వివాహ వ్యవస్థ ఎక్కడికి దారితీస్తుంది అంటే, కుటుంబంలో వివాహము జరిగిన తర్వాత వివాహం అనేది ఈరోజు కొన్ని నిమిషాలకే పరిమితం అవుతుంది, కొన్ని గంటలకే పరిమితం అవుతుంది. జీవితాంతము తోడుగా ఒకరికొకరు ఉండే విషయంలో ప్రమాణాలు చేసుకుంటున్న వారు ఈరోజు ఓర్పు లేకుండా ఎన్నో వివాహ జీవితాలు మరి పతనావస్థకు వెళ్ళినట్టు మనం చూస్తూ ఉంటున్నాం. ఇప్పుడు విడాకులు కోట్లు మెట్లు ఎక్కుతూ ఉన్నారు. దేని వలన అంటే భార్యకు ఓర్పు లేదు, భర్తకి ఓర్పు లేదు. కానీ ఓర్పు కలిగి ఉన్నట్లయితే మన కుటుంబాలు బాగుంటాయి అనే ఉదాహరణ మనం చూసినట్లయితే లేయ గారిని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. లేయ గారు తన యొక్క భర్త ప్రేమ పొందుకోవడానికి 6 కుమారులను కంటూ ఈసారైనా నా భర్త ప్రేమను నేను పొందుకుంటానని తాను ఏం చేస్తుంది అంటే, తన భర్త ప్రేమ పొందుకోవడానికి 6 కుమారులను కంటూ ఒక్కొక్కరికి ఒక మంచి అర్థం ఇచ్చే పేరును పెడుతూ దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటుంది. నా భర్త ప్రేమ పొందుకుంటాను నేను, కుమారులను కంటూ ఈసారైనా అని 6 కుమారులను కనే వరకు కూడా ఆమె ఎదురు చూసింది యాకోబు ప్రేమను పొందుకోవడానికి. కానీ లేయ ఆ ప్రేమను మరి తన జీవితం అంతా కూడా పొందుకోలేకపోయింది. కాబట్టి ఈరోజు భార్యాభర్తలు ఎవరైతే ఉన్నారో ఓర్పు కలిగి ఉన్నట్లయితే వారి కుటుంబాలు బాగుపడతాయి. గొప్ప ద్రోహ కార్యాలు జరగకుండా ఓర్పు ఆపుతుంది అనే విషయాన్ని ఈరోజు మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఓర్పు కలిగి ఉన్నట్లయితే మన కుటుంబాలు బాగుంటాయి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్.